హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము సీతారాంబాగ్ దగ్గర గల సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము చేరవలెనన్న నాంపల్లి, మల్లెపల్లి, ఆసిఫ్ నగర్ రోడ్డు నందు మనకి దేవాలయము కనబడుతుంది. ఈ దేవాలయమును 25 ఎకరాలలో ఒక రాజస్థానీ భక్తుడు శ్రీ పురన్ మల్జీ గనేరీవాలా అప్పటి నిజాం నవాబును ఒప్పించి రాజస్థానీ సాంప్రదాయంలో కట్టించినాడని చరిత్ర చెబుతుంది. ఇక్కడ మనము ఒక పుష్కరిణిని కూడా చూడవచ్చును. ఇది చాలా పెద్ద మోటబావి వలె ఉంటుంది, కానీ ఇప్పుడు అది వాడుకలో లేకపోవడము చాలా బాధాకరము. ఈ రాతి కట్టడము అప్పటి విజ్ఞానమునకు అద్దం పడుతుంది. ఈ బావికి 4 వైపులా మెట్లను అమర్చినారు. ఇప్పుడు ఈ బావి వాడుకలో లేకపోవటం చేత దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసినారు. అప్పట్లో దీనిని సుదర్శన పుష్కరిణిగా పిలిచేవారట. ఈ దేవాలయము 5 గుళ్ళ సమూహము. దేవాలయం లోపలికి వెళ్ళవలెనన్నా 3 ముఖద్వారములు మనము దాటుకుని వెళ్ళవలెను. ఇక్కడ దేవాలయ ముఖద్వారము కోటకు అమర్చిన విధముగా ఎత్తుగా కోట తలుపుల వలె మనము చూడవచ్చును. ఇది మొఘల్, రాజస్థానీ మరియు యూరప్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మనము చూడవచ్చును. ఇంకొక విషయము, ఇక్కడ ఒకప్పుడు సంస్కృత పాఠశాల నిర్వహించేవారట. దానికి కావలసిన వనరులు అప్పుడు సమృద్ధిగా ఉండేవి. దీనిలో ప్రముఖులు ఎందరో సంస్కృతము నేర్చుకున్నారు. వారిలో కొందరు దివాకర్ల వెంకటావధాని, దాశరథి రంగాచారి గారు, రవ్వ శ్రీహరి గారు, మరి ఇతర ప్రముఖులు ఎందరో ఉన్నారట. దాని తర్వాత వీరి నుంచి టీటీడీ ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత దానిని వేరొక చోట నిర్వహిస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్పుతున్నారు.
ఇక్కడ స్వామివారు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మూల విరాట్టులుగా మరియు హనుమంతుడు జైపూర్ పాలరాతిలో చేయించినవి. రాముడు, హనుమంతుడు ఒక్క రాతిపై ఉండుట మనము చూడవచ్చును. ఇక్కడ అనేక మండపాలు కనబడతాయి. ఈ ప్రాంగణంలో వరదరాజుల స్వామి దేవాలయము చాలా బాగా ఉంటుంది. ఈ రాజస్థానీ భక్తుడు ఇదివరలో కాంచీపురం అనంతాచార్యుల వారి శిష్యులు అగుట చేత వారి చేతుల మీదుగా వరదరాజుల స్వామి ప్రతిష్ఠించినారు. స్వామివారి బ్రహ్మోత్సవములు ప్రతి వైశాఖ మాసములో జరుపుదురు. ఇక్కడ శ్రీరామనవమి భద్రాచలమును తలపించును. భద్రాచలములో ఉదయం పూట కళ్యాణము చేసిన ఇక్కడ రాత్రిపూట కళ్యాణము చేయడము విశేషము. ధనుర్మాసంలో గోదా అమ్మవారి 30 రోజులు మార్గళి మరియు కరినోము జాతర నిర్వహిస్తారు. ఇక్కడ ఇతర ఉపాలయాలు హనుమాన్ దేవాలయము, శివాలయము, ఆళ్వార్ సన్నిధి, గణేష్ టెంపుల్, ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయము చాలా సువిశాలముగా ఉండుటచే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది అనటములో అతియోశక్తి కాదు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను. జై శ్రీరామ్.